గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పద్మా కమలాకర్ గారు, సైకోథెరపిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో చాలామంది రిలేషన్ ఏదైనా ఎవరితో అయినా బ్రో అనే పదం ఎక్కువగా వాడటం మనం చూస్తున్నాము. అసలు ఎందుకు ఈ బ్రో అనే పదం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? సాధారణంగా బ్రో అంటే ఇంగ్లీష్లో అన్ననో తమ్మున్నో బ్రో అని పిలుస్తూ ఉంటాము. మరి ఎటువంటి రిలేషన్ అయినా బ్రో అని పిలుస్తున్నామంటే ఇక్కడ వరుసలు మారిపోతున్నాయి అనుకోవాలా, లేదంటే కాలానికి తగ్గట్టుగా అప్డేటెడ్గా అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుచుకోవాలి అని ఏంటి? అసలు దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? అసలు ఎక్కడికి ఎలా వెళ్ళిపోతున్నాము ఈ జనరేషన్ వాళ్ళంతా కూడా? ఇవన్నీ కూడా ఇప్పుడు మేడంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడన్నా కంటిన్యూగా చేద్దాం ఇంకా వీడియోస్. ఓకే, ట్రై. ఓకే మేడం, ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, పిల్లలు తల్లినైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఒకరినొకరు, అది ఏ రిలేషన్ అయినా సరే, ఒకరినొకరు పిలుచుకునే విధానం ఏ రకంగా ఉంది అంటే బ్రో. అది కామన్ అయిపోయింది. అంటే అది అక్కడ ఏ రిలేషన్ అనేది అనవసరం, బ్రో అని పిలుస్తున్నారు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, బ్రో అంటే అన్ననో తమ్ముడో ఒక బ్రదర్ లాగా కదా, ఇదేంటి పిల్ల బ్రో అని పిలుస్తుంది అని చెప్పి ఆఖరికి పెళ్ళం మొగుడు కూడా బ్రో అని పిలుచుకునే సిచ్యువేషన్స్ చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అంటే కొంతమంది అంటే అది ఒక ఊతపదం లాగా ఏదో అలా పిలుస్తున్నారులే అనుకుందాము అనుకుంటే, ఒకరిని చూసి ఒకరు ఇదే ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. ఒకప్పటి కాలంలో ఫ్రెండ్స్ అంటే అరే మామ, అరే బావా, ఇట్లా జెంట్స్ లేదు అని అంటే ఇంకే రకంగానో, ఫ్రెండ్స్ అయితే ఓసే ఒరే ఈ రకంగా పిలుచుకునేవాళ్ళు. అదే వాడుక భాషలాగా ఇప్పుడు ఈ బ్రో అనేది ఒకటి ముందుకు వచ్చిందేమో, కానీ దీనివల్ల చాలా చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్నాము. వైఫ్ అండ్ హస్బెండ్ పిలుచుకున్న సందర్భాల్లో సరే వాళ్ళిద్దరికీ ఒకవేళ తప్పుగా అనిపించకపోయినా పేరెంట్స్ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళకి అది తప్పుగా అనిపిస్తుంది, ఇది గొడవలకు దారితీస్తుంది. అసలు ఎందుకు ఈ విధానం వచ్చిందంటారు? బ్రో అని పిలవటం తప్పంటారా? పిలుచుకున్నా పర్వాలేదంటారా? పిలిస్తే 4 గోడల మధ్య ఉండాలంటారా? ఏమంటారు మేడం దాని గురించి? మంచి పాయింట్ అమ్మా. ఎందుకంటే మనం పూర్వం నుంచి చూస్తున్న క్రమంలో, పూర్వం పల్లెటూరులో అయితే అరే ఒరే ఒసే అని పిలుచుకుంటూ ఉండేవారు. స్కూల్స్లో కాలేజ్లో అయితే బావా బావా అని పిలుచుకుంటూ ఉండేవారు. అదేంటంటే ఒక అఫెక్షన్ని డెవలప్ చేసుకోవటం కోసం ఒక పదాలని ఒక భావనతో వాడేవారు. కరెక్ట్ మేడం. ఓకే, అది అలా డెవలప్ అయింది. కానీ ఇప్పుడు మన కల్చర్ మారింది కదా, మారింది. అమెరికన్ కల్చర్ మనం దిగుమతి చేసుకున్నాం. కరెక్టే. సో అక్కడ మ్యాక్సిమం ఏంటంటే బ్రో అని అక్కడ చదువుకునే క్రమంలో అది అలాగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఆ పదం రావటంతో బ్రో అంటే ఏదో క్యాజువల్ పదం అనే వేలో, కానీ ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది. అవును. కానీ నా దగ్గరికి వచ్చిన ఒక కేసు, వైఫ్ అండ్ హస్బెండ్, తనకి 1 year అయిపోయింది మ్యారేజ్ అయిపోయి. ఓకే. ఒకరోజు సడన్గా తను ఫోన్లోనే ఏదో మాట్లాడుతూ బ్రో అని పిలిచింది. హస్బెండ్ పిలిచింది. అలా తర్వాత ఒకసారి వాళ్ళ అత్త మామలు ఉండగా కూడా అలా పిలిచింది. అంటే వాళ్ళ అత్త మామ ఉన్నప్పుడు పిలిచినప్పుడు దీనికి ఇబ్బంది అనిపించింది. ముందు పిలిచినప్పుడు ఏమై ఉండేది, బట్ ఎందుకు అనిపించింది అంటే నేను అన్నాను, అడిగాను, అదేంటి నీకు ముందు పిలిచిందని చెప్తున్నావు కదా, అప్పుడు నీకు ఇబ్బంది ఎందుకు అనిపించలేదు అని అంటే, లేదు మా అమ్మ విని అదే ఏంటి నువ్వు బ్రదర్వా, నువ్వు బ్రదర్ అయితే వద్దు, మనకి సంబంధం వద్దు, డివోర్స్ ఇచ్చేసాయి అని అంటే అప్పుడు నా దగ్గరికి రావడం జరిగింది అన్నమాట. ఆ ఒక్క పదం డివోర్స్ దాకా వెళ్ళిపోయింది. అంటే పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళు బయటికి రారు. అవును అవును. క్యాజువల్గా ఏదో ఒక ఫ్యామిలీలా ఉంటారు, ప్లస్ ఏదైనా బయటకు వెళ్తే ఫంక్షన్స్కి వెళ్తారు తప్పించి ఇలా కాలేజీలకు వెళ్ళటం అనేది ఇప్పుడు లేదు కదా. వాళ్ళు అప్పుడు చదువుకున్నారు. ఇప్పుడు కండిషన్ తెలియదు వాళ్ళకి, కాలేజీలో ఎలా పిలుచుకుంటారు ఏంటి అనేది తెలియదు. అంటే ఒక పదం అనేది దాని మీనింగ్ మారిపోయింది ఇక్కడ. కరెక్టే. వాళ్ళకి ఏమనిపిస్తుంది, బ్రో అంటే బ్రదరే అని అనుకుంటారు. బ్రదరే కాదమ్మా, ఇది బ్రో అంటే బ్రదర్ కాదు. మీరు మీ అబ్బాయి ఇప్పుడు యూఎస్లో చదువుకొని వచ్చాడు, వాడిని అడగండి నా ఎదురుగుంటా, అసలు బ్రో అంటే ఏంటి, నువ్వు ఎవరిని పిలవలేదని మీ అబ్బాయిని అడగండి అంటే, లేదమ్మా మేము అమ్మాయిలని అబ్బాయిలను కూడా అలాగే పిలుచుకునేవాళ్ళం అని చెప్పారు. మరి నేను నీకు అలా చెప్పినప్పుడు, అరే నువ్వేంటిరా బ్రదర్ అని పిలుస్తుంది ఏంటిరా, నువ్వు అలా ఏం ఫీల్ అవ్వట్లేదా అంటే, నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదని అడిగేసింది వాళ్ళ మదర్ నా ఎదురుగుంటాను. అమ్మయ్య వెరీ గుడ్ అనుకున్నాను నేను. అప్పుడు తినేమన్నారు? అప్పుడు అబ్బాయి అన్నాడు, అంటే నువ్వు అలా అనగానే నాకు నిజమే కదా, బ్రో అంటే బ్రదరే కదా, అంటే నన్ను బ్రదర్గా ఫీల్ అవుతుందా అని నాకు అప్పుడు డౌట్ వచ్చేసింది. అంటే నేను హస్బెండ్ కాదు బ్రదర్నా
అని నువ్వు అలా పదే పదే అనేటప్పటికి నాకు అనిపించింది అన్నాడు. యాక్సెప్ట్ చేశాడు. అంటే స్వతహాగా వచ్చిన ఆలోచన కాదు, అలా పిలిచినా ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, వీళ్ళు విన్నారని వచ్చిన ప్రాబ్లం ఇదంతా. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే విజితని అందరూ కూడా బాగుంది, చాలా బాగుంది అని అంటారు. ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఏంటి ఈ రోజు అలా ఉన్నావు, డల్గా ఉన్నావు, ఏంటి బాగాలేదు, నీ ఫేస్ బాగాలేదు, నువ్వు అందంగా లేవు అనేటప్పటికి ఈ 9 పదాలు బాగానే అనిపించాయి. అవును, కానీ ఈ 3 పదాలు నీకు మైండ్లోకి వెళ్ళిపోయాయి, అనిపిస్తాయి, ఇబ్బందిగా అనిపించాయి. ప్లస్ తర్వాత అరే నేను నిజంగానే ఇలా ఉన్నానా అని మైండ్లోకి వెళ్ళిపోతావు కదా. ఖచ్చితంగా ఇంత స్మూత్గా చక్కగా చెప్పిన ఈ పదాలు వెళ్ళలేదు, కానీ నువ్వు బాగాలేదు, నువ్వు అందంగా లేవు అనేటప్పటికీ వెళ్ళిపోయింది. అంటే అంటే ఆ చెప్పే విధానం, ఆ ఎమోషన్ మన మైండ్లోకి బలంగా వెళ్ళిపోతుంది. అంటే అక్కడ మదరు, అవును, అక్కడ భార్య అన్నప్పుడు ఏం అనిపించలేదు, కానీ మదర్ అనేటప్పటికి నిజమేనా అనే ఫీలింగ్ ఈ అబ్బాయిలోకి వెళ్ళిపోయి చెప్పి నాకు వద్దు, నన్ను బ్రదర్ అని ఫీల్ అవుతుంది తను అని చెప్పేసి తను కూడా డివోర్స్ తీసేసుకుందాం అనుకున్నాడు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి కూడా. అంటే నాకు తనకి ఇంకా ఫీలింగ్స్ లేవు అనే ఫీలింగ్ ఈ అబ్బాయిలోకి కూడా వెళ్ళిపోయింది. కానీ కరెక్ట్, అక్కడ ఆ ఎమోషన్లో ఇటు మదర్ పుష్ చేసింది, ఈ అబ్బాయి ఆలోచనలో కూడా ఆ వేలోకి వెళ్ళిపోయింది. అంటే ఒక పదం అనేది ఎంత భయంకరంగా మారిపోతుందో అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఒక పదం అనేది మనిషిని ఉన్నతంగా తీసుకెళ్తుంది, ఎందుకు పనికిరాని వాడి కింద చేస్తుంది. అలాగా ఆ బ్రో అనే పదం తర్వాత నేను క్యాజువల్గా మాట్లాడా, ఆ అబ్బాయి అప్పటికే యాక్సెప్ట్ చేయలా, మీరు మాట్లాడిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేయలా. కానీ ఎందుకంటే కూర్చోబెట్టి చెప్తే ఈ చెవితో వింటాం, బయటికి రాగానే ఈ చెవితో వదిలేస్తాం. కాబట్టి కొన్ని క్లాసెస్ ఆ అబ్బాయిని తీసుకొని బాబు ఇది నువ్వు చదువుకునే టైంలో నువ్వు ఇలా చేసావు అని స్మూత్గా, అంటే ఆ పదాన్ని వాడకుండా తన ఆలోచనలు సెటరేట్ చేసిన ఒక 2-3 మంత్స్గా అబ్బాయి సెటరేట్ అయ్యాడు. ఎన్ని క్లాసెస్ జరుగుండొచ్చు? మినిమం 10 to 15 క్లాసెస్. అంటే చూడండి ఎంత షార్ప్గా వెళ్ళిపోయింది అది, ఎంత డీప్. అంటే ఒకటి నాన్న, మనం చిన్నప్పటి నుంచి ఒకే వేలో పెరగం. అవును అవును, చిన్నప్పుడు నిక్కర్లు ఇప్పుడు సరిపోతాయా? సరిపోవు కదా. అంటే మన మాట కూడా ఆ వేలోకి వెళ్ళిపోతుంది. ప్లస్ ఇక్కడ మదర్ అంది, మదర్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది కదా. అవును, దాంతో అది మైండ్లోకి వెళ్ళిపోయింది. తనే అనేది కాదు, ఇంకొక అబ్బాయి అయితే ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళారు, ఎంగేజ్మెంట్ ఇంకా ఒక 6 days ఉందనగా ఈ అబ్బాయిని అమ్మాయి ఫోన్లో బ్రో అనేది అనేటప్పటికీ నన్ను బ్రో అంటుంది ఏంటి అని వాళ్ళ మదర్తో చెప్పాడు. అరే నువ్వు బ్రో ఏంటిరా, నువ్వు వద్దు, మనకి సంబంధం వద్దు, ఇంకా ఎంగేజ్మెంట్ అవ్వలేదు కదా అని క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఆ అమ్మాయి కాస్త డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అరే 1 year అయిపోయింది, 1 year పరిచయము అనుకున్నారు, పెద్దవాళ్ళు అనుకున్నారు, చేసుకున్నారు. అరే ఏంటి ఇలా అనేటప్పటికీ అని ఆ అమ్మాయి డిప్రెషన్లో, నేను తర్వాత తను సెటరేట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఇప్పుడు నువ్వు ముందుకెళ్ళి నువ్వు చేసుకోవటం వల్ల నువ్వు ఇబ్బంది పడతావు నాన్న. అవును, ఓకే, కాబట్టి ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఎదుగుతున్న క్రమంలో కొంతమంది ఎదురవుతూ ఉంటారు, కొంతమందికి ఎఫెక్షన్ అనిపిస్తుంది, కొంతమందిని చూడగానే మనకి హ్యాపీ అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే హ్యాపీ అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే తిట్టాలనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉంటాయి కదా. వెళ్తున్న క్రమంలో నీకు ఇది ఎదురైంది, ఒక ఎక్స్పీరియన్స్ నీకు. అంతే. అంటే ఇప్పుడు ఈ ఒక్క చిన్న పదాన్ని అర్థం చేసుకోలేక ఇక్కడ ఇంత రచ్చ చేస్తే ఫ్యూచర్ ఇంకెలా ఉంటుంది కాబట్టి ఆలోచించాలి. ఇక్కడ అంటే మనం వాడే మాటల్లో ఏది ఎదుటి వాళ్ళకి ఇష్టపడుతున్నారు, ఇష్టపడటం లేదు అనేది మనం అబ్జర్వ్ చేసుకొని ముందుకెళ్ళగలగాలి. బ్రో అనే పదం తప్పు కాదు, ఒప్పు కాదు. అవును, ఓకే. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయగలగాలి. పరిస్థితులు కరెక్టా కాదా మనం ఇక్కడ అనటం, ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళకి ఇష్టం అంటే గో హెడ్. ఆ అబ్బాయికి ఇష్టం లేదు. తర్వాత ఆ అమ్మాయికి నేను చెప్పాను. ఆ అమ్మాయి ఏమందంటే వెంటనే నాకు ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం, తను బ్రో అని పిలవగా నా వ్యక్తి అనే ఫీలింగ్ వస్తుంది, నాకు దగ్గర వాడు అనే ఫీలింగ్ వస్తుంది. అలా తను అనేసేటప్పటికి నాకు దూరం అయిపోయాడు తిను అనే ఫీలింగ్ వచ్చింది. తన్ని కూడా సెటరేట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే తను ఇష్టపడలేదు కదా నాన్న. అవును, వాళ్ళ మదరు కూడా అనేశారు అది మంచి పద్ధతి కాదని. కొన్ని సందర్భాల్లో ఓకే తను యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు పిలువు, కానీ దూరం అయిపోతున్న ఫీలింగ్ వస్తుందంటే లేదా అది చేద్దాంలేమ్మా అని తన్ని మెల్లగా సెటరేట్ చేసి, నీ ఫ్రెండ్స్ కాదు ఇప్పుడు నీ వైఫ్ అండ్ హస్బెండ్, ఓకే, కాబట్టి ఈ వే నుంచి నువ్వు బయటకు వస్తే తను ఇంకా హ్యాపీగా నేను చూసుకోగలుగుతాడు అని తన్ని సెటరేట్ చేసి తను యాక్సెప్ట్ చేస్తాడు కొంతకాలానికి, ఇప్పుడు కాదు. అవును, ఓకే, ఒక 2-3 సంవత్సరాల తర్వాత యాక్సెప్ట్ చేయొచ్చు, అది నీకు ఇబ్బంది ఏం కాదు నాన్న అని తన్ని అడ్జస్ట్ చేసి తన ఆలోచనలు సెటరేట్ చేశాక తనకి ఏంటంటే అరే నాకు దూరం అయిపోతుంది ఫీలింగ్ పెరిగిపోయింది. అంటే నా పర్సన్ అయి ఉంటే నేను అంటే ఎందుకు తీసుకోడు అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది. కానీ ఏంటంటే ఇక్కడ 25 years అమ్మ దగ్గర పెరిగాడు కదా. ఓకే, ఇప్పుడు 1 year ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ తర్వాత తను యాక్సెప్ట్ చేసింది.
దాన్ని మెల్లగా మార్చుకున్నాను. అలా వస్తున్నప్పుడు ఆగిపోవడానికి ట్రై చేయి, అంతే. వస్తుంది నీకు కాదనన్ను. దాని బదులు ఇంకేదైనా పదం, నీకు ఇష్టమైన పదం, తన పేరులో ఏదైనా పదం, ఒక లెటరు ఇష్టం, దాన్ని అబ్జర్వ్ చేసుకో, అలా పిలువ అని. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే బ్రోకు బదులు ఇంకొక పదాన్ని యాడ్ చేసుకుంది. అలా పిలవటం మొదలుపెట్టి తనకి అది ఫీలింగ్ బాగా అనిపించింది. ఇది బాగుంది మేడం, ఈ వర్డింగ్ బాగుంది అని అంది. అంతే. ఇప్పుడు మనం దానికి తగిన విధంగా ఒక పదంతో ఒక భాష మారిపోయేటప్పటికి డివోర్స్కి వెళ్ళిపోయామంటే మనం ఒక్కసారి ఆలోచించాలి. అవును, ఎందుకంటే కల్చర్ మారిపోయింది, మనం వెనకబడే ఉన్నాం. దాని నుంచి బయటపడాలి. తెలంగాణ ఆంధ్ర లాంగ్వేజెస్ తెలుగే, అవును, కానీ ఉపయోగించే పదాలు డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, కాబట్టి అది మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే మటుకు హ్యాపీగా ఉండొచ్చు. సో కాబట్టి దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు పిల్లలకు కూడా నేను చెప్తాను, ఎందుకంటే మీరు మ్యారేజ్కు ముందు యూనివర్సిటీస్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి మీరు బ్రో అని పిలుచుకోండి. కానీ పెళ్ళయ్యాక మన సంస్కృతి అది కాదు. బట్ బ్రో అనే పదానికి మీనింగ్ వేరే ఉంది అని మీరు అర్థం చేసుకుంటే పర్వాలేదు, అర్థం చేసుకోకపోతే సమస్యలు. సో కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఎవరైనా, లేకపోతే మీకు ఇష్టం లేకపోతే అరే నాకు ఇష్టం లేదని చెప్పే కెపాసిటీని మీరు డెవలప్ చేసుకోవాలి. ఆ కెపాసిటీ మీలో ఉంటుంది. బట్ అర్థం చేసుకుని ముందుకెళ్తే ఇలాంటి పదాలు వచ్చినా కానీ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలం. అంటే మొత్తానికి మనం మాట్లాడుతున్న భాష, భావన కరెక్ట్ అయినప్పటికీ తీసుకునే పర్సన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఉంటుంది. దానివల్ల ఎంతో దూరం వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త. అందుకే మాట తూట అంటారు కదా మేడం, మాట జాగ్రత్తగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. మొత్తానికైతే ఆ ఫ్యామిలీని మీరు సెట్ చేసేసారు, సంతోషం. దీనివల్ల ఇంకా చాలా ఫ్యామిలీస్ మనకు తెలియకుండానే సెట్ అయిపోతాయని అనుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.